హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీరు మా వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు నిద్రపోకుండా బయటికి వచ్చి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ఉదయం మిల్లుకి లోడు వస్తుంది. 6 లక్షల రూపాయలు వెంటనే కట్టేసేయాలి. ఇప్పుడు ఆ 6 లక్షలు లేకపోతే నాన్న నా మీద కోప్పడతాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అసలు ఆ 6 లక్షలు ఎవరు తీశారు, ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే సాగర్, నర్మద అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చందును చూసిన సాగర్ వెంటనే నర్మదతో, నర్మద, అన్న ఏంటి ఇంత రాత్రి అయినా నిద్రపోకుండా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏం జరిగి ఉంటుంది అని సాగర్ అనగానే అప్పుడు నర్మద, ఏమో సాగర్, నాకు మాత్రం ఏం తెలుసుంటుంది, పద వెళ్ళి బావగారినే అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఇక వెంటనే నర్మద, సాగర్ ఇద్దరూ కూడా చందు దగ్గరికి వస్తారు. ఇక చందును చూసిన సాగర్, ఏంటన్నయ్య ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతున్నా, వల్లి వదిన గురించేనా అని సాగర్ అనగానే అప్పుడు చందు, కాదురా వల్లి వదిన గురించి కాదు అని చెప్పగానే అప్పుడు సాగర్, చెప్పన్నయ్య, నువ్వు నీ మనసులో బాధేంటో చెప్పు, ఏ రోజు కూడా నువ్వు ఇలా బాధపడడం నేను చూడలేదు, చెప్పన్నయ్యా అని సాగర్ అంటూ ఉంటే ఇక వెంటనే చందు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ సాగర్ని హగ్ చేసుకొని, ఒరే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదురా, రైస్ మిల్లులో 6 లక్షల రూపాయలు కనిపించడం లేదు, ఎవరు తీశారో కూడా తెలియడం లేదు, రేపు రైస్ మిల్లుకి లోడ్ వస్తుంది, ఆ డబ్బు వెంటనే కట్టేసేయాలి, ఆ డబ్బు లేదని నాన్నకు తెలిస్తే నాన్న నా మీద చాలా కోపంగా ఉంటాడు, రైస్ మిల్లు నువ్వే నీ చేతులతో నడుపుతావనే నమ్మకంతో నీకు అప్పజెప్పాను, కానీ నువ్వు కూడా ఇలాగే చేశావని నాన్న నన్ను అపార్థం చేసుకుంటారు అని చందు అనగానే ఆ మాటలు విన్న సాగర్, నర్మద ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటి బావగారు, 6 లక్షలు లేకపోవడమేంటి, అసలు ఆ రైస్ మిల్లు చూసుకునేది నువ్వు తిరుపతి బాబాయే కదా, మీకు తెలియకుండా ఆ డబ్బు ఇంకా ఎవరు తీస్తారు బావగారు అనగానే అప్పుడు చందు, ఏమో నర్మద, నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు అనగానే ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే, బావగారు అసలు ఆ రోజు రైస్ మిల్లుకి ఎవరెవరు వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఆ రైస్ మిల్లులో డబ్బు మీరు ఎక్కడ పెట్టారో ఒక్కసారి ఆలోచించుకోండి అని నర్మద అనగానే ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఆ రోజు రైస్ మిల్లుకి వల్లి వాళ్ళ అమ్మ, నాన్న, సుక్కు అందరూ వచ్చారు కదా అని చెప్పి ఇక వెంటనే చందు, అవును నర్మద, ఆ రోజు రైస్ మిల్లుకి వల్లి వాళ్ళ నాన్న, అమ్మ, సుక్కు ముగ్గురు కూడా మాకు భోజనం తీసుకొని అక్కడికి వచ్చారు, ఆ తర్వాత డబ్బు చూస్తే కనిపించలేదు, ఇక వాళ్ళని ఎలా అనుమానించాలో కూడా అర్థం కావడం లేదు, వాళ్ళు డబ్బు తీశారో లేదో కూడా తెలియడం లేదు అని చందు అనగానే అప్పుడు నర్మద, బావగారు ఇంకా ఆలోచిస్తున్నారేంటి, ఖచ్చితంగా ఆ డబ్బు ఆనందరావు, భాగ్యమే తీసి ఉంటుంది అని చెప్పగానే అప్పుడు చందు, ఎలా నర్మద, వాళ్ళు తీశారని ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా, మనం ఎలా తెలుసుకోవడం అనేసరికి ఇక నర్మద, అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు, రైస్ మిల్లులో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవి ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా అనగానే అప్పుడు చందు, అవును నర్మద, రేపు ఉదయం నేను ఆ రైస్ మిల్లులో సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తాను, ఆ తర్వాత ఏదో నిజం తెలిసిపోతుంది, ఆ డబ్బు ఎవరు తీశారో నిజం తెలుస్తుంది, మీరేమీ కంగారు పడొద్దు, వెళ్ళి నిద్రపోండి అని చెప్పగానే ఇక చందు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నర్మద మాత్రం చందు అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఆ 6 లక్షలు ఎవరు తీశారో కనిపెట్టాలి, బావగారి బాధని తీర్చాలి అని ఇక నర్మద, సాగర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం ఎలాగైనా ఆ డబ్బు తీసింది మా అమ్మ నాన్నలే అని చందుకి డౌట్ రాకూడదు అంటే ఏదో విధంగా తిరుపతి బాబాయిని ఇరికించాలి,
ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. ఆ 6 లక్షలు తీసింది తిరుపతి బాబాయ్ అని అందరి ముందు బయట పెట్టాలి అని ఇక వల్లి అనుకుంటూ వెంటనే బయటికి వచ్చి తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేస్తుంది. వల్లి నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వల్లి అనగానే అప్పుడు వల్లి, చూడు, మీ తిరుపతి తమ్ముడు మీ ఇంటికి తిరిగి రావాలి అంటే నేను చెప్పినట్టు చేస్తే శాశ్వతంగా మీ తమ్ముడు మీ ఇంట్లోనే ఉండిపోతాడు. తిరుపతి దూరమైపోయినందుకు మావయ్య చాలా బాధపడతాడు అని వల్లి అనగానే ఇక భద్రావతి, ఏంటి వల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి అప్పుడు వల్లి, అవును, నీ తమ్ముడు నీ ఇంటికి తిరిగి రావాలి అంటే రేపు నువ్వు పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి 6 లక్షల రూపాయల గోల్డ్ చైను బహుమతిగా ఇవ్వు. ఆ గోల్డ్ చైను ఎలా వచ్చిందో కొన్ని కల్పిత పాత్రలు కల్పించి నేను చెప్తాను. నా ప్లాన్ ప్రకారం నీ తమ్ముడు ఈ ఇంటికి రామరాజుకి వేదవతికి శాశ్వతంగా దూరమైపోతాడు, నీ ఇంటికి వస్తాడు అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి, ఏంటి, మమ్మల్ని కాదని మమ్మల్ని విడిచి 25 సంవత్సరాల క్రితమే వాడు ఆ పనివాడితో వెళ్ళిపోయాడు, వాడే ప్రపంచమని బ్రతుకుతున్నాడు. అలాంటి వాడికి నేను 6 లక్షల రూపాయల చైన్ గిఫ్ట్గా ఇవ్వాలా? అస్సలు ఇవ్వను అనగానే అప్పుడు వల్లి, చూడండి అత్తయ్య, నేను చెప్పేది చెయ్యండి ప్లీజ్ అనగానే అప్పుడు భద్రావతి సరే అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. వల్లి మాత్రం, చూడండి, ఇక నుండి ఈ ఇల్లు నా సొంతమైపోతుంది. ఆ 6 లక్షల రూపాయలు మా అమ్మ నాన్న తీయలేదని తెలిసిపోతుంది. ఇక ఆ తిరుపతిని ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించేస్తాను అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న నర్మదా సాగర్ ఇద్దరూ కూడా వల్లి మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నర్మద మాత్రం, చూసారా, ఈ వల్లి ప్లాన్తో రైస్ మిల్లులో 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి తిరుపతి బాబాయ్ మీద వేసి బాబాయిని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తుంది. కానీ బాబాయిని ఇంట్లో నుంచి పంపించేస్తే ఈ వల్లి మరింత రెచ్చిపోతుంది. ఎలాగైనా ఈ వల్లికి షాక్ ఇవ్వాలి అంటే వాళ్ళ అమ్మా నాన్నల నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. చందు రైస్ మిల్లుకు వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు. ఇక ఆ ఫుటేజ్లో ఆనందరావు భాగ్యం ఇద్దరూ కూడా ఆ 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి తీసుకువెళ్తారు. అది చూసిన చందు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, మామయ్య అత్తయ్య రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు, దానికి వల్లి కూడా తోడయ్యిందా, లేక వల్లికి ఏమీ తెలియదా అని చందు అనుకుంటూ ఇక వెంటనే ఇంటికి వస్తాడు. నర్మద సాగర్తో, ఒరేయ్ సాగర్, ఆ రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చేసింది ఎవరో కాదురా, ఆ ఆనందరావు భాగ్యం ఇద్దరు ఆ 6 లక్షలు తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు వల్లికి ఈ నిజం తెలుసో తెలియదో నాకు అర్థం కావడం లేదురా అని చందు అనగానే అప్పుడు సాగర్, అన్నయ్య, ఈ విషయం వదినకి తెలుసు, కావాలనే వదిన తిరుపతి మామయ్యని ఇరికించాలని చూస్తుంది. మామయ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని భద్రావతితో చేతులు కలిపి ఈ ప్లాన్ వేసింది. కానీ పుట్టినరోజు వేడుకల్లో వల్లి భద్రావతి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి, అంతవరకు మనం ఏమీ తెలియనట్టు ఉండాలి అని సాగర్ అంటాడు. అప్పుడు నర్మద మాత్రం, అది కాదు ఇప్పుడు సమస్య, ఆ 6 లక్షలు తీసుకువెళ్ళి ఏం చేశారు, ఎవరికిచ్చారో ముందు అది తెలుసుకోవాలి. మనం వెంటనే ఆ ఆనందరావు ఉన్న ఏరియాకి వెళ్ళాలి, ఆ డబ్బుని ఎవరికిచ్చారో తెలుసుకుందాం, వెళ్దాం పదండి అని చెప్పి నర్మద, సాగర్, చందు ముగ్గురు కూడా ఆనందరావు భాగ్యం ఉన్న ఏరియాకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి భాగ్యం ఆనందరావు గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక అతను అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి, ఎవరు బాబు, ఏం కావాలి, ఎవరి కోసం వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు నర్మద మాత్రం, చూడండి, ఇక్కడ ఆనందరావు భాగ్యం వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళు ఏం చేస్తుంటారు అని అనగానే అప్పుడు అతను, వాళ్ళేం చేస్తారు బాబు, ఎవరి దగ్గర డబ్బుందా అని చూస్తారు, వాళ్ళ అమ్మాయిని కూడా మాయమాటలు చెప్పి గొప్పింటి సంబంధం చూసి తన కూతురికి పెళ్లి చేసింది. కానీ ఈ భాగ్యం మాత్రం
చాలా మోసం చేస్తుందమ్మా అని అతను చెప్పడంతో ఇక అది విన్న చందు, సాగర్, నర్మద ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే సాగర్, చూసావన్నయ్య, అసలు ఈ వల్లి వాళ్ళ కుటుంబం ఎలాంటిదో మనకి ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. ఆ రోజు వల్లి నిజస్వరూపం నాన్న ముందు బయట పెట్టాలనుకున్నాం, కానీ అప్పుడు మనల్ని మోసం చేసి తను చనిపోవాలనుకుంది. కానీ ఇప్పుడు కూడా ఈ 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి మావయ్యని ఇంట్లో నుండి బయటికి గెంటేయాలని చూస్తుంది అని సాగర్ అంటాడు. అప్పుడు చందు, అసలు ఆ 6 లక్షలు ఏం చేశారో ముందు అది తెలుసుకోవాలి, ఎలారా అనగానే అప్పుడు నర్మద, చూడండి, అసలు వాళ్ళు ఎవరికైనా అప్పు ఇచ్చారా లేక ఏదైనా చేశారా, వాళ్ళ గురించి కాస్త నాకు తెలియాలండి. ఈ 2-3 రోజుల్లో వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళారా అని నర్మద అనగానే ఇక అతను ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వస్తుంది. వచ్చారు మేడం, ఆ భాగ్యం, ఆనందరావు ఇద్దరూ కూడా చింతామణి అనే ఒక డబ్బున్న ఆవిడ దగ్గర అప్పు తెచ్చుకున్నారు. ఆవిడ మొన్న వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ కూడా చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. అంటే ఆనందరావు ఆవిడికి డబ్బు ఇవ్వడం వల్లే కదా ఆవిడ అంత సంతోషంగా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఈ డబ్బు ఆవిడకి ఇచ్చుంటారు. ప్లీజ్ వాళ్ళ ఇల్లు ఎక్కడో ఒక్కసారి మాకు చూపించండి అనగానే అప్పుడు అతను, పదండి మేడం, తీసుకువెళ్తాను అని చెప్పి ఇక నర్మద, సాగర్, చందుని ముగ్గురిని తీసుకొని చింతామణి ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి చింతామణి కుర్చీలో కూర్చొని వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో నర్మద అక్కడికి వెళ్తుంది. వీళ్ళని చూసిన చింతామణి వాళ్ళ మనుషులతో, ఎవర్రా వీళ్ళు ఎప్పుడు మన ఇంటికి రాలేదు, వీళ్ళని ఎక్కడా చూసినట్టు కూడా లేదు, ఏదో కొత్త వాళ్ళలా అనిపిస్తుంది అనగానే అప్పుడు వాళ్ళు వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి, ఎవరమ్మా మీరు, ఏం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు నర్మద మాత్రం, చూడండి, మేము మీ మేడం చింతామణిని ఒక్కసారి కలవాలి, తనతో మాట్లాడాలి, ప్లీజ్ ఒక్కసారి పిలవరా అనగానే అప్పుడు అతను, సరే మేడం, వచ్చేయండి అని చెప్పగానే ఇక వెంటనే నర్మద, సాగర్, చందు ముగ్గురు చింతామణి దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళని చూసిన చింతామణి, ఎవరు మీరు, ఎందుకోసం వచ్చారు, అసలు మిమ్మల్ని ఎక్కడా చూడను కూడా లేదు, అలాంటిది మీకు నాతో ఏం పని అని చింతామణి అనగానే అప్పుడు నర్మద వెంటనే 2 చేతులెత్తి దండం పెడుతూ, మేడం, మీరు చెప్పే నిజం మీదనే మా బాబాయి బ్రతుకు ఆధారపడి ఉంది, ఒక జీవితం నాశనం కాయిపోకూడదు అంటే మీరు నిజం చెప్పాలి అనగానే ఇక చింతామణికి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నేను నిజం చెప్పడం వల్ల మీ బాబాయి జీవితం నిలబడమేంటి, నాకేమీ అర్థం కాలేదు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అనగానే అప్పుడు నర్మద, చూడండి మేడం, మేము రామరాజు కోడల్ని, వీణ మా ఆయన, ఇతను మా బావగారు, మేము మీతో పని ఉండి ఇక్కడికి వచ్చాము. అసలు ఆ భాగ్యం, ఆనందరావులు మా బావగారి అత్తామావలు, వాళ్ళు మా రైస్ మిల్లులో 6 లక్షల రూపాయలు దొంగతనం చేశారు. ఆ డబ్బు మీకు అప్పుగా కట్టారట, అందుకే వాళ్ళు దొంగతనం చేసిన డబ్బుని మీకు ఇచ్చారని ఒక్కసారి మా మావయ్య అత్తయ్య ముందుకు వచ్చి నిజం చెప్పండి అని నర్మద అనగానే ఆ మాటలు విన్న చింతామణి కోపంతో, ఏంటమ్మా, వాళ్ళకు నేను అప్పించాను, మళ్ళీ వాళ్ళు నాకు తిరిగిచ్చారు, అలాంటిది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారో నాకెందుకమ్మా ఈ అన్ని సమస్యలు అనగానే అప్పుడు చందు, ప్లీజ్ మేడం, మీరు అలా అనొద్దు, అవి రైస్ మిల్లులో డబ్బులు, ఆ డబ్బులు ఇప్పుడు నేను మా నాన్నకి లెక్క చెప్పకపోతే మా నాన్న నన్ను చాలా కోపంగా చూసుకుంటాడు, నా మీద పెట్టిన నమ్మకాన్ని వదిలేసుకుంటాడు, ప్లీజ్ మేడం, మా జీవితమే అన్యాయం అయిపోతుంది, తను చేసిన తప్పుకి మేము శిక్ష అనుభవించవలసి వస్తుంది, మా నాన్న మా మీద చాలా అసహించుకుంటాడు, ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను అని చందు అనగానే అప్పుడు నర్మద, ప్లీజ్ మేడం, ఎందుకు చెప్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి, మా తోటి కోడలికి బుద్ధి రావాలి అంటే నువ్వు మా ఇంటికి వచ్చి నిజం చెప్పాలి, ప్లీజ్, రేపు సాయంత్రం మా బాబాయికి బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, ఆ పార్టీలో నువ్వు అందరి ముందు భాగ్యం, ఆనందరావు వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి,
అని నర్మద అంటుంది. అప్పుడు చింతామణి, సరే అమ్మా, ఒక జీవితం అన్నావు కదా, సరే అలాగే చెప్తాను. అందులోటి భద్రావతి వాళ్ళ తమ్ముడు అంటున్నావు కదా, పాపం మంచి వాళ్ళే అని చెప్పి ఇక చింతామణి అనగానే ఇక నర్మద, సరే మేడం, మేము అన్నదానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఇక చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చందు మాత్రం వల్లిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వల్లి చందు దగ్గరికి వచ్చి, ఏంటి బా, రైస్ మిల్లులో పోయిన డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? చూడుబా, నాకెందుకో తిరుపతి బాబాయి మీదనే అనుమానం ఉంది. 6 లక్షల రూపాయలు బాబాయి ఏం చేశాడో నాకు అర్థం కావడం లేదు అని వల్లి అనగానే ఇక చందు, ఎందుకు వల్లి, ఆ 6 లక్షలు ఎవరు తీశారో, ఎక్కడ తీశారో, అవి ఎవరికి ఇచ్చారో పూర్తి వివరాలు తొందరలోనే తెలుస్తాయి కదా, ఎందుకు కంగారు పడడం అనగానే ఇక వల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, మా అమ్మ గురించి నాన్న గురించి బావకి నిజం తెలిసిపోయిందా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే తిరుపతి భద్రావతి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అమ్మ, అక్క, అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక వెంటనే తిరుపతి వాళ్ళ అమ్మ, అన్నయ్య, అక్క కాళ్ళు మొక్కి, అక్క నన్ను ఆశీర్వదించండి అనగానే అప్పుడు భద్రావతి, ఒరే, నువ్వు ఈ అక్కకి తమ్ముడివిరా, నువ్వు మమ్మల్ని కాదని ఆ రామరాజు ఇంటికి వాడితో వెళ్ళిపోయావు, కానీ మేం మాత్రం నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోవాలి అనుకోలేదు. చూర్రా, నా ముద్దుల తమ్ముడికి ఈ పుట్టినరోజు కానుకగా మర్చిపోలేకుండా ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగోరా గోల్డ్ చైన్ అని చెప్పి ఇక భద్రావతి ఆ చైన్ని తిరుపతికి పెడుతుంది. అది చూసిన తిరుపతి, ఏంటక్క ఇంత పెద్ద చైనా, నాకెందుకక్క అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఒరే, ఏ రోజు కూడా నీకు ఏమీ ఇవ్వలేను కదరా, అందుకే ఈరోజు నీకు గిఫ్ట్గా ఈ చైన్ ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి ఇక భద్రావతి తిరుపతి మెడలో వేస్తుంది. ఇక ఇలా గడిచిపోయిన తర్వాత ఇంతలోనే సాయంత్రం అవుతుంది. ఇక తిరుపతికి బర్త్డే పార్టీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. అది చూసిన వల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానివ్వండి, మీరు నా భర్త నుండి నన్ను శాశ్వతంగా విడదీయాలని చూశారు, కానీ నేను మిమ్మల్ని ఎందుకు సంతోషంగా ఉండనిస్తాను? కాసేపట్లో తిరుపతి బాబాయి మీద నేను దొంగతనం పెట్టి ఇక తనని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. దాంతో మామయ్య, అత్తయ్య కుళ్ళి కుళ్ళి బాధపడి చావాలి అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే తిరుపతికి బర్త్డే పార్టీ ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక తిరుపతి కేక్ కట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే తిరుపతి మెడలో ఆ గోల్డ్ చైన్ చూసిన వల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. నా మాటలు విని భద్రావతి అత్తయ్య చైన్ పెద్దదే వేసింది. ఇప్పుడు నేను ఆ రైస్ మిల్లు డబ్బులు ఈ చైనే చేయించుకున్నావని అందరి ముందు తిరుపతి బాబాయిని నిలదీస్తాను అని చెప్పి ఇక వెంటనే వల్లి, ఏంటి బాబాయ్, నీ మెడలో ఆ గోల్డ్ చైన్ ఎక్కడిది అనగానే అప్పుడు తిరుపతి, అదేంటమ్మా, ఈ పుట్టినరోజుకి మా అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చిన చైన్ ఇది అనగానే అప్పుడు వల్లి, ఏంటి బాబాయ్, ఎప్పుడూ లేనిది మీ అక్క నీ మీద చాలా కోపంగా ఉంటుంది, ఎప్పుడు నీ మొహం కూడా చూడాలనుకోదు, అలాంటి అక్క నీకు గోల్డ్ చైన్ ఇవ్వడం ఏంటి అనగానే అప్పుడు తిరుపతి, అంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అనేసరికి అప్పుడు వల్లి, ఇంకా ఏం మాట్లాడాలి బాబాయ్, నిన్ను చూస్తుంటే మాకు ఇప్పుడు అర్థమవుతుంది. బావా అసలు రైస్ మిల్లులో 6 లక్షలు లేవు అని ఎవరో దొంగతనం చేశారని బావ ఎంతో బాధపడుతున్నాడు. ఆ విషయం మావయ్యకి చెప్పలేకుండా ఉండిపోతున్నాడు. అంటే ఆ 6 లక్షలు తీసింది నువ్వే కదా, నువ్వే చైన్ చేయించుకొని మా అక్క వేసిందని అబద్ధం ఆడుతున్నావు కదా అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న తిరుపతి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే వేదవతి, ఏయ్, ఏం మాట్లాడుతున్నా, నా తమ్ముడు ప్రాణం పోయినా అటువంటి పని చెయ్యడు అనగానే అప్పుడు వల్లి, చూడత్తయ్య, అసలు తిరుపతి బాబాయ్ ఈ మధ్య భద్రావతి వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాడు. వాళ్ళ మాటలు విని మావయ్యని నిన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఆ 6 లక్షలు దొంగతనం చేసి బాబాయి ఈ చైన్ చేయించుకున్నాడు అనగానే అప్పుడు రామరాజు, వల్లి, ఇంకొకసారి
తిరుపతి గురించి మాట్లాడావంటే అస్సలు ఊరుకోను అనగానే ఇక వల్లి మరి ఏమైపోయినాయి మావయ్య, ఆ మిల్లులో ఉన్న 6 లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో చెప్పండి అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ చందు నిజం చెప్పరా, నువ్వు మావయ్యే కదరా ఆ లెక్కలు చూసుకునేది, నిజంగానే 6 లక్షలు కనిపించడం లేదా అనేసరికి ఇక చందు, అవునానా, లేవు, ఆ 6 లక్షలు ఎవరో దొంగతనం చేశారు, వాళ్ళు ఎవరో తెలియడం లేదు అని చెప్పి చందు కావాలనే నాటకమాడతాడు. అది చూసిన రామరాజు ఇక తిరుపతితో, ఒరేయ్ తిరుపతి నిజం చెప్పరా అనగానే అప్పుడు తిరుపతి, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు, నేను దొంగతనం చేశానా, చూడు నీ దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నాను, మా అక్కని అన్నయ్యని కాదని నేను నీ దగ్గర బ్రతుకుతున్నాను, అలాంటిది నేను రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చేస్తానా, ఎలా నమ్ముతున్నావు బావా అనగానే ఇక రామరాజు సైలెంట్గా ఉంటాడు. వల్లి మాత్రం, లేదు బాబాయే ఈ డబ్బు తీశాడు, కావాలంటే ఆ భద్రావతి అత్తకి ఫోన్ చేస్తాను అని చెప్పి వల్లి వెంటనే తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేసి, అత్తయ్య మీరు బాబాయ్కి తిరుపతి గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చారా అనేసరికి అప్పుడు భద్రావతి, లేదమ్మా, వాడికి నేను గోల్డ్ చైను గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి, అసలు వాడు మా ఇంటికే రాలేదు అని భద్రావతి అబద్ధం చెప్తుంది. ఇక అది చూసిన రామరాజు తిరుపతిని చాలా అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటాడు. ఇక వెంటనే రామరాజు, అమ్మ వల్లి, వీణ్ణి ఇలా కాదు, నా చేతులతో వీణ్ణి ముట్టుకోవాలన్నా నాకు అసహ్యంగా ఉంది, వీణ్ణి వెంటనే బయటికి గెంటేసాయి అని చెప్పి అనగానే ఇక వల్లి తిరుపతిని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అది చూసిన నర్మద, ఆగక్క, ఎందుకు బాబాయి తప్పు చేశాడని గెంటేస్తున్నావు కదా, ఆ తప్పు ఎవరు చేశారో ఎందుకు చేశారో నేను తేలుస్తాను కదా అని చెప్పి వెంటనే నర్మద, చింతామణి మేడం గారు అని పిలుస్తారు. వెంటనే చింతామణి అక్కడికి వస్తుంది. ఆవిడని చూసిన వల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మద, మేడం చెప్పండి మేడం, మీకు 6 లక్షలు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పండి అనగానే అప్పుడు చింతామణి జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది. అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే నర్మద, అవును మామయ్య, ఆ రోజు వీళ్ళ అమ్మ నాన్న సుక్కు ముగ్గురు కలిసి మిల్లుకి భోజనం తీసుకువెళ్ళారు. ఇక చందు బాబాయ్ భోజనం చేస్తూ ఉంటే వాళ్ళు ముగ్గురు బ్యాగులో పెట్టిన ఆ డబ్బుని దొంగతనం చేస్తారు. ఇక ఈ చింతామణికి అప్పుగా ఇవ్వాల్సిన ఆ డబ్బుని ఇచ్చేస్తారు. వల్లి అక్క ఎలాగైనా ఆ నేరాన్ని బాబాయ్ మీద నెట్టేసి తనని ఇంట్లో నుంచి బయటికి పంపించడం కోసమే ఇలా ప్లాన్ వేసింది మామయ్య. అసలు ఆ డబ్బు దొంగతనం చేసింది వాళ్ళ అమ్మ నాన్న వల్లి, వీళ్ళు ముగ్గురు అని నర్మద వల్లి నిజ స్వరూపాన్ని బర్త్డే పార్టీలో అందరి ముందు బయట పెడుతుంది. ఇక అది చూసిన చందు రామరాజు వల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేస్తారు. ఈ విధంగా తిరుపతిని బయటికి గెంటేయాలని చూసిన వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద. షాక్లో భాగ్యం, ఆనందరావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.